అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ 311. ఈ రోజు నేను మీకు వినాయక చవితి స్పెషల్ అయిన కుడుములు లేదా ఉండ్రాళ్ళు అనమాట. ఎవరికి ఎక్కడ ఎలా ఉంటే అలా పిలుస్తారనమాట. ఉండ్రాళ్ళు కానీ కుడుములైనా ఒకటే అండి. కుడుముల్ని అలాగే నెక్స్ట్ వచ్చి మోదకాలని ఎలా చేసుకోవాలి ఈజీగా అనేది చూపిస్తా వీడియోలో. ఎందుకంటే మనం చేతితో ప్రెస్ చేసే పని లేకుండా మనకి మోదకాలని ఈజీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. మూడేళ్ళకైతే వెళ్ళిపోదా రండి మరి. ఈ వీడియోలో మనం కుడుముల్ని అలాగే మోదకాల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఈజీగా చూపిస్తా. చేత్తో నొక్కే పని లేకుండా మోదకాలను ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. వినాయక చవితి స్పెషల్ అయిన మోదకాలు కుడుముల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎంత సాఫ్ట్ అంటే అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి కుడుములు, అంత బాగుంటాయి. వినాయకుడికి చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టం ఈ కుడుములు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మరి ఇక్కడ మనకి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం మోదకాలకైతే ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను మోదకాల మిషన్ తీసుకున్నాను. అలాగే ఇలాచీ పౌడర్ కొంచెం, నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ఎందుకు తీసుకుంటున్నానని చెప్తా. ఈ ఎండు కొబ్బరి తీసుకోవడం వల్ల మనకి 2 రోజులైనా ఇవి నిల్వ ఉంటాయన్నమాట. పచ్చి కొబ్బరి తీసుకుంటే తొందరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పేసి ఎండు కొబ్బరి. వరిపిండి 1 కప్ తీసుకుంటున్నాను. బెల్లం కూడా 1 కప్ అండి. ఇవి మనకి మోదకాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం. కడాయి లాంటిది పెట్టుకొని హీట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఎండు కొబ్బరి పొడి నేను ఈ కప్తో తీసుకుంటున్నాను. ఈ కప్పు ఎండు కొబ్బరి పొడిని ఇందులో వేసేసుకోవాలి. 1 కప్పు ఎండు కొబ్బరి పొడికి 1 కప్పు బెల్లం, అదే కప్పుతోని బెల్లాన్ని కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ ఎండు కొబ్బరి పొడి మనము ఇందులో అయితే వేసేసుకుందాము. అదే కప్తో బెల్లాన్ని వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకోవాలి బెల్లం కరగడానికి. ఆల్రెడీ మనం సన్నగా తురిమేసాం కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకునే పని ఉండదండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ మనకి బెల్లం కరగడం కోసం అన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసి ఇలా బాగా కలుపుతూ ఉంటే బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది అనమాట. ఈ బెల్లం కరిగేటప్పుడు మనకి పాకం కింద కనిపిస్తుందండి. వాటర్ వేయడం వల్ల పాకం అయితే తేడా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెమే వేసుకోవాలి. ఇందాకడికి ఇప్పటికే డిఫరెంట్ అయితే చూసాం కదా మనం. ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి, మనం ప్యాన్ అనేది మనం తీసుకున్న కడాయి అనేది నాన్ స్టిక్ అయితే కింద మనకి అడుగంటకుండా ఉంటుందండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి బెల్లం పాకం అనేది వచ్చి కొబ్బరికి బాగా పట్టుకొని చాలా మంచిగా టేస్టీగా అవుతుంది. దీన్ని మేము కొబ్బరి నవ్జు అని పిలుస్తామన్నమాట. కొబ్బరి ఉండలు చేసుకుంటాం కదా, దీన్ని మేము ఇలా చేసే ప్రాసెస్ని మేము కొబ్బరి నవ్జు అని పిలుస్తాం. కొబ్బరి మరియు బెల్లాన్ని కలిపి ఇలా ఫ్రై చేస్తే కొబ్బరి నవ్జు అని పిలుస్తాం. దీన్నే మనం ఈరోజు మోదకాల మధ్యలో పెట్టడానికైతే ఉపయోగిస్తున్నాము, స్టఫింగు. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటే చూసారా, ఇప్పుడు మనకి ఇలా అయితే రెడీ అయింది. కింద అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలండి. ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. అంటే సిమ్లో పెట్టుకొని బాగా కదుపుతూ, మన వాటర్ ఎక్కువ వేయలేదు కాబట్టి కదుపుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఎక్కువ వేసినట్టయితే చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి మనం దీన్ని తయారు చేయడానికి. కొంచెంగా వాటర్ వేస్తే తొందరగా అయిపోతుంది, టైం కూడా కలిసి వస్తుంది. పూజలు అనగానే మనకి చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట. పూజలు కానీ, డెకరేషన్ కానీ, రకరకాల పిండి వంటలు కానీ. అలాంటప్పుడు ఇలా ఈజీగా ఉన్న ప్రాసెస్ని ఎంచుకుంటే మనకి తొందరగా పూజకు రెడీ చేసేసుకోవచ్చు ప్రసాదాలన్నీ. అందరూ ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మనం ఇక్కడ చేత్తో నొక్కే పని లేకుండా మోదకాలని ఈజీగా ఎన్నైనా చేసేయచ్చు. వందలైనా సరే ఈజీగా కూర్చొని చేసేయచ్చు. అంత ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. మీకు ఒక్కసారి అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి ఇలా ముద్దగా ప్రెస్ చేస్తే మనకి ముద్దలా వచ్చిందనుకోండి, మనకి ఇక్కడ ఈ స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. మోదకాల స్టఫింగ్ని రెడీ అయిపోతుంది అనమాట. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని, స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం ఇలాచీ పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి కదిపేసుకొని ఒక ప్లేట్లోకి దీన్ని తీసేసుకుంటే చల్లారిన తర్వాత మనం ఉండలుగా చుట్టుకోవచ్చు అనమాట. ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇది ఎక్కువ రోజులు ఉంటుందండి. వెండి కొబ్బరి పొడి కాబట్టి ఇందులో వాటర్ ఉండదు కదా, అందుకని చెప్పేసి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి.
ఇలా చిన్న చిన్న ఉండలుగా మనకి స్టఫింగ్‌కి లోపల ఎంతైతే పడుతుందనుకుంటామో అంత చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టేసుకోవాలి మొత్తాన్ని ఒక పక్కకి. అప్పటికి మనకి వెంటనే మోదకాలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ ఉండలు చేసుకున్న తర్వాత ఈ మళ్ళీ ప్యాన్ పెట్టుకుందామండి. చిన్న కడాయిని పెట్టుకొని 1 కప్ నేనిక్కడ వరిపిండిని తీసుకుంటున్నాను. వరిపిండి 1 కప్ తీసుకోవాలి గదా! మీకు చూపించాను గదా! అదే కప్పుతోని వాటర్‌ని సేమ్ ఏ కప్ అయితే మనం పిండి తీసుకుంటామో అదే కప్‌తో వాటర్‌ని తీసుకోవాలి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి బాగా మరిగిపోవాలి. మరిగినప్పుడే మనం పిండిని వేసుకుంటాము. ఇష్టం ఉంటే కొంచెం సాల్ట్‌ని వేసుకోవచ్చు. నేనిక్కడ సాల్ట్‌ని అయితే వేయట్లేదు. బెల్లం వేసుకుంటాం కాబట్టి మనకి పైన ఉన్న లేయర్ మొత్తం తీయగా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న 1 కప్ నేను మీకు ముందే చూపించాను కదా, ఆ కప్పు పిండిని ఇందులో వేసి మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేలాగా బాగా కదుపుకోవాలి. ఇలా కలిపినప్పుడు స్టవ్ అనే ఫ్లేమ్ అనేది సిమ్లో ఉండాలండి, లేదంటే కింద పిండి అంతా అడిగంటిపోతుందనమాట. ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి బాగా ఉండల్ని బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ వాటర్లో బాగా కలుపుకోవాలి. ఈ వేడి వాటర్‌లో వేయటం వల్ల ఈ పిండంతా ఉక్కుతుందండి. ఉక్కడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తాయన్నమాట మోదకాలు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత వేసేసుకోవాలి. కొబ్బరి నూజుని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి పక్కకైతే పెట్టేసుకోవాలండి. మనకి పిండి చల్లారేలోపు ఈ ప్రాసెస్‌ని అయితే చేసి పక్కకైతే పెట్టుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుంటే మనకి మోదకాలని తయారు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటదనమాట. ఇవేనండి మోదకాల మిషన్స్. ఇవి 2. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత పిండి చల్లారింది. దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని మనం ముద్దగా చేసుకోవాలనమాట. ఇందులో ఎటువంటి వాటర్ ఏసే పని లేదు. మనం 1 కప్ పిండికి 1 కప్ వాటర్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంది అనుకుంటే కొంచెం చల్లారనివ్వండి. మరీ చల్లారిపోతే బిగిసిపోయినట్టు అయిపోతుందనమాట పిండి. చాలా టైట్‌గా అనిపిస్తుంది కదా మీరిక్కడ చూడడానికి. ఎక్కువ చల్లారనివ్వకూడదు. లైట్‌గా చల్లారితే సరిపోతుంది. మనకి ఉక్కిపోయిన పిండి కాబట్టి చూడడానికి ఇలాగే కనిపిస్తదండి. మెత్తని ముద్దలాగా బాగా కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలనమాట. చూడండి వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా సాఫ్ట్‌గా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా వచ్చే విధంగా కలుపుకొని పక్కకైతే పెట్టేసుకొని, ఇంకా మోదకాల మిషన్స్ మీకిప్పుడు చూపిస్తున్నాను గదా! ఇవి నేను అమెజాన్‌లో బుక్ చేసుకున్నానండి. 2 వచ్చేసి 157 రూపీస్ అయితే పడ్డాయి. ఇది చాలా బాగా వర్త్ అనిపించింది. ఎందుకు అంటే మనం ఈజీగా ఎన్ని మోదకాలనైనా ఈజీగా చేసుకోవచ్చు. నేనిక్కడ నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. నూనెను కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ నెయ్యిని అప్లై చేయటం వల్ల మోదకం అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేనిక్కడ నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా నెయ్యిని గానీ, నూనెని గానీ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనికి పిన్నినైతే పెట్టేసుకోవాలనమాట. దగ్గరగా పెట్టుకొని ఈ పిన్నినైతే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనము చిన్న చిన్న ఉండలుగా తీసుకొని లోపలికి పిండిని ఒత్తుకోవాలనమాట. ఇక్కడ చూపించిన విధంగా లోపలికి ఇలా పెట్టుకొని చుట్టూరు ఉన్న మనకి లేయర్‌ని సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలి. దాని లోపల పిండిని ఇలా లోపలికైతే పెట్టుకోవాలనమాట. వీడియోలో చూసిన విధంగా సేమ్ మీరు కూడా అలాగే చేసుకోండి. ఎన్ని మోదకాలనైనా మనము ఈజీగా చేసుకోవచ్చు. చేతిలో పెట్టి ఉండని చేసి దాన్ని మళ్ళీ డిజైన్ వచ్చేలాగా చేసి దానికంటే ఇది చాలా ఈజీ అండి. వందల మోదకాలనైనా సరే మనము ఒక హాఫ్ అన్ అవర్‌లో చేసేయొచ్చు ఈ మిషన్స్ గనక ఉంటే. ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చిన ప్రొడక్ట్స్ ఏంటంటే ఒకటే దాంట్లో 4 అయితే వస్తున్నాయి మోదకాలు. ఒకటేసారి పిండిని అప్లై చేసుకుంటే 5, 6 మోదకాలు ఒకటేసారి వచ్చేస్తాయి. నేను బుక్ చేసుకున్నప్పుడు మాత్రం 2 ఉన్నాయన్నమాట. ఇలా లోపలంతా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం లోపల స్టఫింగ్ అయితే కొబ్బరి నూనె చేసుకున్నాం కదండీ! దాన్ని కూడా లోపల పెట్టేసుకోవాలి ఇలాగా. లోపల పెట్టుకొని పైన భాగాన్ని పిండి పెట్టుకోవాలండి. పైన ఉన్న భాగంలో పిండినైతే పెట్టుకోవాలి. ఇలా పిండిని బాగా లోపలికి ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు పైన ఉన్న ఎక్స్ట్రా పిండినైతే తీసేయాలన్నమాట. నెయ్యిని అప్లై చేసుకుంటాం కాబట్టి మనకి ఎక్కడెక్కడ పిండి అనేది చేతులకి టచ్ అవ్వకుండా ఉంటుంది, అంటుకోకుండా ఉంటుంది.
ఈ తర్వాత ఈ పిన్నుని తీసేసి ఓపెన్ చేసి చూడండి. మోదకం ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందంటే మీకే అనిపిస్తుంది మీరు కూడా బుక్ చేసుకోవాలని. అంత పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందంటే నిండుగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. చేత్తో నొక్కితే ఇంత క్లియర్‌గా అయితే రాదనమాట. మీరు కూడా ఈ మిషన్‌ని బుక్ చేసుకోండి. అమెజాన్‌లో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ ఆఫర్‌లో ఉందన్నమాట. ఇలా అన్నిటిని తయారు చేసేసుకోవాలి. ఎన్నైనా చేయొచ్చండి. పెద్ద పనని అనిపించదనమాట ఈ మిషన్‌తో చేస్తే. చేత్తో చేస్తే మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. ఎందుకంటే ప్రతిదాన్ని ఉండ చేయాలి. ఉండ చేసిన తర్వాత ఇలా చేయాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఇది ఇలా మోదకాల మిషన్‌ని మీరు కూడా బుక్ చేసుకోండి. కానీ నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. నేనిక్కడ నాకు తెలియక 2 ఉన్న వాటినైతే బుక్ చేసుకున్నాను. మీరు 4, 5 ఉన్న వాటిని ఒకటే దాంట్లో 4, 5 అయితే ఉంటాయన్నమాట. అవి బుక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే వినాయక చవితికి కొంతమంది ప్రసాదం కింద పంచిపెడుతూ ఉంటారు కదా! అలాంటప్పుడు ఒకటేసారి 5, 6 మోదకాలను చేసేసుకోవచ్చు. ఇలా ఒకటి కాకుండా ఒక 5, 6 వచ్చేస్తాయన్నమాట. ప్రెస్ చేసేసి పెట్టేసుకుంటే ఈజీగా 5, 6నైతే తయారు చేసేసుకోవచ్చు. అందుకని చెప్పి అది బుక్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇలానే అన్నిటిని చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చేత్తో చేసింది కూడా చూపిస్తా. ఆ ప్రాసెస్ ఎలా ఉంటదనేది చూద్దాము. చేత్తో చేసిన దానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా బాల్‌లాగా రౌండ్‌గా ఎక్కడ గీతలు గానీ, వంకర్లు గానీ లేకుండా ఇలా చేసుకున్న తర్వాత బొటనవేలుతో ఇలా ప్రెస్ చేయాలండి. తర్వాత మనం ఇలా చేసుకోవాలి. లోపలనేది స్టఫింగ్ పెడతాం కాబట్టి ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడానికి చాలా టైం తగులుతుందండి. చాలా టైం అయితే పడుతుందనమాట. టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మోదకాల మిషనే బెటర్ అనిపించింది నాకు. ఇలా చేసుకున్న తర్వాత మనమైతే స్టఫింగ్ ఉంది కదా! దాన్ని ఇలా పెట్టేసుకొని ఇలా అయితే దగ్గరికి ఉండలాగా చుట్టేసుకోవాలి పైకి. మోదకం ఎలా అయితే ఉంటుందో షేపు, ఆ షేప్‌లోకైతే దీన్ని ఒత్తవలసి ఉంటుందనమాట. ఈ పైన ఉన్న పిండిని తీసేసుకొని ఇలా అయితే ఒత్తేసుకోవాలండి. చూడండి మోదకం మిషన్‌లో ఎంత ఈజీగా ఉందో. ఇది దానికంటే అది 5 నిమిషాల్లో అయిపోతే ఇది 10 నిమిషాలు పడతదండి. టైము చేత్తో చేసేదానికి కరెక్ట్ షేప్ అనేది రావాలి, లైన్స్ అనేది రావాలి కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంటదనమాట. వినాయకుడికి చాలా ఇష్టమైన వాటిలో కుడుములు, ఉండ్రాళ్ళు, కుడుములైనా, ఉండ్రాళ్ళైనా 2 ఒకటేనండి. తర్వాత మనకి ఇలా స్పూన్‌తోని లైన్స్ అనేది పెట్టుకుంటే చూసారా? ఇప్పుడు మనకి మోదకం షేప్ అనేది వస్తుంది. చూడండి. దీనికి టైం అనేది ఎక్కువ పడుతుంది మనకి. మనకి ఇది కూడా అందంగా బావుంటుంది. కానీ అది చాలా ఈజీగా చూడ్డానికి బావుంటుందనమాట. అది చాలా బావుంటుంది. ఇది ఎప్పటినుంచో మనం అందరం చేసేదే. అలాగే అన్నీ చేసేసుకున్న తర్వాత నేనిక్కడ ఆవిరి కోసం ఇడ్లీ గిన్నెనైతే పెట్టుకుంటున్నానండి. ఇడ్లీ గిన్నెలో అయితే మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదంటే మనకి హోల్స్ గిన్నె ఉంటుంది కదా! బెజ్జాల గిన్నె ఇలాంటి గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు. కానీ ప్లేస్ ఎక్కువ లేనందుకు నేను ఇడ్లీ పాత్రనైతే యూజ్ చేస్తున్నాను. ముందుగా ఇడ్లీ పాత్రని వాటర్ ఏసుకొని కొన్ని మనకి ఎంతైతే ఆవిరికి ఉడికించగలుగుతామో ఆ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. అవి బాగా బాయిల్ అయిన తర్వాతే మనం వీటినైతే ఆవిరి మీద ఉడికించాలి. ముందుగా ఇడ్లీ ప్లేట్‌ని తీసుకొని నేను ముందుగా నెయ్యి రాసుకుంటున్నా. నెయ్యి రాసుకోవడం వల్ల కింద మనకి మోదకం అనేది అతుక్కోకుండా ఉంటుందనమాట. అందుకని నేను ముందే నెయ్యి రాసి పెట్టుకుంటున్నాను. ఒక పక్కకి ఇది పెట్టేసుకోండి. నీళ్లు హీట్ అయ్యేలోపు మనం ఈ మోదకాలని ఇందులో అయితే పెట్టుకోవాలనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టాలని అనుకున్నాను. కాకపోతే ఒకదానిపైన ఒకటి పెట్టేసరికి మూత ఒకదాని మీద ఒక మూత పెట్టేసరికి ఏమవుతుందంటే మనకి పైన ఉన్న సూదిపాటంగా ఉన్న మోదకం పైన ఉన్నది నొక్కుకున్నట్టు అవుతుందని చెప్పేసి మళ్ళీ అన్నీ ఒక దాంట్లోకే షిఫ్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను కదా!
ఇలా పెట్టుకోవడం వల్ల బాగానే ఉంటుంది. కానీ ఒక ప్లేట్ పైన ఒక ప్లేట్ వచ్చేసరికి పైన ఉన్న సూదిపోటంగా ఉన్నదంతా మనకి డౌన్ అయిపోతుందనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇలా పెట్టడానికి పైన ఇంకో ప్లేట్ పెడదాము అని అనుకునేసరికి కొంచెం ప్రెస్ అయినట్టు అనిపించింది నాకు. అందుకని చెప్పేసి ఇందులో ఉన్నాయి 3 కాబట్టి ఒక దాంట్లో 2కి అడ్జస్ట్ చేసి ఉన్న కింద ప్లేట్లోనే పెట్టేసుకున్నాను. ఇక్కడ చూపించిన విధంగా మీకు మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. మనకి మోదకాలు అయితే రెడీ అయిపోతాయి. 10 నిమిషాల తర్వాత చూసారా, ఒక్కసారి లోపల ఉన్న ప్లేట్ని తీసేసి బయట పెట్టి ఒక 5 నిమిషాలు ఇలా చల్లారిన తర్వాత ఈ మోదకాలను అయితే తీసేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు తీస్తే కింద అడుగంటే ఇబ్బంది అయితే కలుగుతుందనమాట మనకి. ఒక 5 నిమిషాలు మనం అందులో 5 నిమిషాల తర్వాత ప్లేట్లోంచి అయితే ఇలా తీసేసుకోవచ్చు. వేడి మీద తీయడం వల్ల కింద అడుగంటే పరిస్థితి అయితే ఉంటుంది మనకి. తర్వాత స్వామివారికి సమర్పించుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా కింద అయితే ఎక్కడ అంటుకోకుండా బాగా వచ్చింది. మనం నెయ్యిని మంచిగా అప్లై చేసుకుంటే ఇలా నీట్గా వచ్చేస్తాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఆవిరి మీద ఎంత మంచిగా అయ్యాయో చూసారు కదా. నెక్స్ట్ మనం కుడుములను అయితే తయారు చేసుకుందాం. కుడుములకు కావాల్సినవి పచ్చిశనగపప్పు నైట్ నానబెట్టి పెట్టుకోండి. అలాగే ఒక గ్లాస్ బియ్యం అండి. ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి ఎండకు ఆరబోసుకోవాలి. లేదంటే ఫ్యాన్ దగ్గర కూడా ఆరబోసుకోవచ్చు. పచ్చిశనగపప్పు నైట్ నానబెట్టుకోవాలి. ఈ కడిగి ఆరబోసిన బియ్యాన్ని మనం రవ్వ టైప్లో మిక్సీకి అయితే చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకోవాలి. ఇగో ఇలా మీకు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా రవ్వలాగా తయారు చేసి పెట్టుకోవాలండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని అయితే పెట్టుకుందాము. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పును వేయించుకొని దోరగా వేయించుకోవాలండి. పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల కుడుములు చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి. అందుకే నేను కొంచెం పచ్చిశనగపప్పు బద్దల్ని ఎక్కువ వేస్తున్నాను. ఇక్కడ మనం కుడుములకి ఎక్కువ ఏమీ వేయమండి. కొంచెం సాల్టు, పచ్చిశనగపప్పు, నీళ్లు అంతే అండి. మనం ఈ 3 దాంతోనే మనం కుడుములు అయితే తయారు చేస్తాము. అందుకని చెప్పేసి శనగపప్పుని ఎక్కువ వేసుకోవడం వల్ల మనం తింటుంటే ప్రతిసారి పలుకు తగులుతుంటే మంచిగా కమ్మని టేస్ట్ అయితే వస్తుందనమాట. అందుకని వీలైతే పచ్చిశనగపప్పుని ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాసు బియ్యం రవ్వనైతే తీసుకుంటున్నాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. స్టోర్ బియ్యం తీసుకుంటున్నాం కదండి, స్టోర్ బియ్యమే తీసుకోవాలి. ఎందుకంటే స్టోర్ బియ్యంలో ఎక్కువగా జిగురు ఉంటుంది కాబట్టి స్టోర్ బియ్యాన్నే వాడాలి. అలాగే పచ్చిశనగపప్పు బాగా వేగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రవ్వను తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ని అయితే వేసుకోండి. ఇక్కడ నేను స్టోర్ బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి 1.5 వేసుకుంటున్నాను. అదే మనం వండుకునే రైస్ అయితే మీరు రోజు రైస్కి ఎన్ని వాటర్ అయితే వేసుకుంటారో అన్ని వాటర్ వేసుకోండి. అలాగే తగినంత ఉప్పుని వేసుకొని ఈ నీళ్ళు బాగా మరిగే వరకు మూత పెట్టి మరిగించుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఈ మూతను తీసేసి ఇలా బాగా మరిగినప్పుడు మనం తీసుకున్న 1 గ్లాస్ బియ్యం రవ్వని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి బాగా కలుపుకొని వేసి వదిలేయొద్దు. రవ్వను వేసిన తర్వాత కలపకుండా వదలొద్దండి. రవ్వను వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది ఈ వాటర్ మొత్తం మనకి దగ్గరగా అయ్యే వరకు ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలండి. ఫ్లేమ్ అనేది ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే ఇందులో వాటర్ కొంచెం మనకు తగ్గినట్టు అనిపిస్తుందో అప్పుడు ఈ ఫ్లేమ్ని మనం సిమ్లో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని మూత వేసుకొని మనం ఉప్మాని ఎలా అయితే మగ్గించుకుంటామో అలా మగ్గించుకోవాలండి. చూడండి ఇక్కడ మనకు వాటర్ అంతా దగ్గరగా అయిపోయి రవ్వ అంతా లాగేసుకుంది కదా. మనకి రవ్వ అనేది తొందరగా వాటర్ని లాక్కుంటుందండి. ఎందుకంటే మనం ఇక్కడ బియ్యం రవ్వ వాడుతున్నాం కాబట్టి కుడుములకి బియ్యం రవ్వనే వాడాలి. చూసారా, ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ కుడుముల పిండి అనేది రెడీ అయిపోతుంది. రవ్వ అనేది చూడండి మంచిగా అయింది. ఇప్పుడు మనము మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద నుంచి అడుగంటేస్తుంది. అందుకే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటే బెటరు. లేదు అంటే మామూలుగా ప్యాన్ పెట్టుకుంటే జాగ్రత్తగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండండి. కిందికి పైకి బాగా కలపాలండి. కింద మనకి అచ్చులాగా అడుగంటేస్తుంది, లేదంటే మనం మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనకి నాన్ స్టిక్ కడాయి, నాన్ స్టిక్ ప్యాన్ ఇలాంటి వాటిలో చేసుకుంటే మనకు అలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. బాగా ఈ ఉండల్ని బాగా చిన్న చిన్నగా అయ్యేలా విధంగా కలుపుకోవాలి. వినాయకుడికి చాలా ఇష్టమైన వాటిలో కుడుములు కానీ, ఉండ్రాళ్ళు, మోదకాలు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. పళ్ళల్లో వచ్చేసి ఎలక్కాయ అంటే స్వామివారికి చాలా ఇష్టము, వినాయకుడికి చాలా ఇష్టం అనమాట.
ఇప్పుడు మనకి ఇదైతే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ప్లేట్లోకి తీసుకొని ఒక 5 నిమిషాలు చల్లారితే సరిపోతుందండి. మరీ చల్లారిపోయినా కూడా మనకి ఉండ కట్టడానికి లేకుండా పొడిబారిపోయినట్టు పొడిలాడుతూ ఉంటుంది. మనం అప్పుడు ఉండని చుట్టలేము. ఒక 5 నిమిషాలు ఫ్యాన్ దగ్గర పెట్టుకోండి. తర్వాత మనం ఇలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో కుడుముల్ని చుట్టుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇక్కడ వేడిగానే ఉంది. మనం వేడిని తట్టుకోగలిగేలాగా అయితే కుడుముల్ని చుట్టుకోవాలి. కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.